వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురు ప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని 453 పద్యాలలోని 223 పద్యరత్నాలలోని లోకరీతిని తెలియజేస్తున్న 24వ భాగము 173 నుండి 180 పద్యరత్నాలను కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. ఎదుటి వారిలోని హితగుణముల నుంచి సాగుచుందురు జగతి సజ్జనాళి. ఎదుటి వారిలోని హితగుణముల నుంచి సాగుచుందురు జగతి సజ్జనాళి. దుష్టజనులు పరుల దోషాలనెంతురు కాళికాంబతనయ కనుము కృష్ణ. మంచివాళ్ళు ఎదుటివారిలోని మంచి గుణాన్ని గుర్తించి సాగిపోతుంటే, దుష్టులు మాత్రం ఇతరులోని దోషాలను లెక్కిస్తుంటారు. మంచి చెడు రెండూ మనిషిలో ఉంటాయి. కొంతమంది మూర్ఖులై పూర్తిగా చెడు ప్రవర్తనతోనే గడుపుతూ ఉంటారు. వీరికి లోకమంతా చెడుగానే కనిపిస్తుంది. చేసే పనుల్లో చెడు ఎక్కువ ప్రభావితమై ఉంటుంది. వీరి నోటి వెంట చెడ్డ ఆలోచనలతోటి మాటలే వస్తూ ఉంటాయి. మరికొంతమంది మంచిని ఆశిస్తూ ఎదుటివారిలో కూడా దాన్ని చూస్తూ అందరితోనూ మంచి భావాలతోనే మాట్లాడుతుంటారు. మంచివారి ప్రవర్తన ఎవరైనా అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అంటే మనం ఒక చిన్న ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వారి దగ్గరికి వెళతారు, నమస్కారం అండి, మీరు మంచి అధికారి అని, చాలామందికి సహాయం చేశారని, ఎంతోమంది పేదవాళ్ళకి ఉద్యోగాలు కల్పించారని, అలాగే మాకు కూడా సహాయం చేస్తారు అని ఫలానా వాళ్ళు మీ వల్ల సహాయం పొందిన వాళ్ళు చెబితే మీ దగ్గరికి వచ్చామండి, దయచేసి మాకు కూడా కొంచెం సహాయం చేయండి, మా కుటుంబాన్ని ఆదుకోండి అంటూ వినయపూర్వకంగా చెబుతారు. నిజంగా ఆ అధికారి గతంలో ఎవరికి సహాయం చేసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ వచ్చిన వారి వినయం, మంచితనం, ముఖ్యంగా తనని మంచివాడుగా గుర్తించినందుకు తెలియని సంతోషం, ఆ వచ్చిన వారికి తనకు చేతనైన సహాయం తప్పక చేస్తాడు. అదే సరైనటువంటి ప్రవర్తన లేని వ్యక్తి అదే అధికారితో మాట్లాడే విధానం కొంత వివాదాస్పదంగా ఉంటుంది. అది ఎట్లాంటిదంటే, ఏండి అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తున్నారంటగా, మాకు కూడా ఉద్యోగం కావాలి, మరి ఏమైనా చూస్తారా ఏంటి, చూడండి, ఏదన్నా ఆమ్య అది ఏదైనా కావాలంటే కూడా చూద్దాం అంటూ ఎదుటి వ్యక్తిని నిలదీసినట్టు అడుగుతారు. ఎదుటి వ్యక్తి ఒక అధికారి, ఆయనకు కొన్ని గౌరవ మర్యాదలుంటాయి, అవి మనం పాటించాలి అని కనీస జ్ఞానం కూడా వీళ్ళకి ఉండదు. పైగా తాము మాట్లాడిన విధానంలో తప్పు లేదు అని సమర్థించుకుంటారు. అప్పుడు ఆ అధికారి నిజంగా ఉద్యోగం ఇవ్వగలిగే స్థితిలో ఉన్న అతను మాట్లాడిన తీరుకి అసంతృప్తి చెంది నొచ్చుకుని ఉద్యోగం లేదు అని చెప్పేస్తాడు. అంటే అంతా ఇలాగే జరుగుతుంది అని కాదు, మంచివారి చెడ్డవారి ప్రవర్తనల వల్ల పరిణామాలు ఎలా ఉంటాయి అనేది చెప్పటానికి మాత్రమే ఈ ఉదాహరణ. తప్పులు లేనివారు లోకంలో ఎవరూ ఉండరు. అందువల్ల కేవలం వారి తప్పులే వెతకటం మంచిది కాదు. వారిలోని మంచిని కూడా చెప్పాలి. మంచిని చెబుతూ చెడు లక్షణాలుంటే తొలగించుకోమని చెప్పాలి. అంతేగాని
ఎదటివారిలోని తప్పుల్ని మాత్రమే ఎంచటం వల్ల నష్టపోయేది మనం కూడా. అలాంటి లక్షణాన్ని మానుకోవాలి అని పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియచేస్తున్నారు. జనుల నెల్లమదిని సమభావమున చూడ, జనుల నెల్లమదిని సమభావమున చూడ, ధనములేకయున్న ధన్యుడగును, ధనములేకయున్న ధన్యుడగును, పూరి గుడిసెనున్న పుణ్యాత్ముడే అవును, కాళికాంబతనయ కనుము కృష్ణ, కాళికాంబతనయ కనుము కృష్ణ. ప్రజలందరినీ సమభావంతో పరిగణించినప్పుడు పేదవాడైనా ధన్యుడవుతాడు. పూరి గుడిసెలో ఉన్న పుణ్యాత్ముడు పుణ్యాత్ముడేగా. మంచిని ఆచరించటానికి, అందరిడలా సమభావాన్ని ప్రదర్శించటానికి మనసులో భక్తి ఉంటే చాలు. ధనం ఉన్నా లేకపోయినా, మేడల్లో ఉన్నా గుడిసెల్లో ఉన్నా ఆచరణే ప్రధానం. ధనవంతుడై మేడల్లో ఉండి మంచి ఆచరణ లేకపోతే వారి జీవితం ధన్యత చెందదు. అలాగే పూరి గుడిసెల్లో ఉండి కూడా మంచిని ఆచరిస్తే వారు ధన్యాత్ములే అవుతారు. ఎలా బ్రతుకుతున్నారు అనేది అంత ముఖ్యం కాదు, కానీ మంచిని సమభావాన్ని ఆచరిస్తున్నారా లేదా అనేది ప్రధానం. సమభావం అంటే ఇంటికి వచ్చినటువంటి ధనవంతుడినైనా నిరుపేదనైనా, చదువుకున్నవాడినైనా చదువుకోని వాడినైనా ఒకే విధంగా గమనించి ఆదరించి అతిథి సత్కారాలు అందించి వాళ్ళని పంపించటం. అంటే ఎవరి యందు కూడా తేడా చూపు, తేడా దృష్టి లేకపోవటము. మనం ఇచ్చే గౌరవాన్ని బట్టి పెద్దాడైతే మనకు ఉపయోగం ఎక్కువ ఉంటుందా, పేదవాడి వల్ల అదే ఉంటుందా ఉండదా, కాబట్టి వీడిని పట్టించుకునేదేమిటి అనే భావం ఉండకుండా అందరినీ సమస్థితిలో చూడటం, అది ఒక్క మహాత్ములకు మాత్రమే చెల్లుబాటవుతుంది. అలాంటి చిన్ని ఉదాహరణ, ఇలాంటివి కోకొల్లలు ఉన్నాయి. చిన్న ఉదాహరణని ఈ వ్యాఖ్యాన సంకలనకర్త ఉడుతా ప్రభాకరరావు గారు గురుదేవులైనటువంటి శ్రీ వెంకట కాళీకృష్ణ వారికి దగ్గరికి వచ్చిన ఒక సన్నివేశాన్ని మన కళ్ళ ముందు ఉంచుతున్నారు. ఒకసారి గురుదేవుల దగ్గరికి పెద్ద అధికారి వచ్చారట. వచ్చిన అధికారి కూడా భక్తుడే. ఆయనతో పాటు 4 గుమాస్తాలు, క్లర్క్స్ వచ్చారు. వాళ్ళు గేటు బయటే చేతులు కట్టుకుని నిలబడ్డారు. అధికారి మాత్రం గురుదేవుల దగ్గరకు వచ్చి వారికి పాదాభివందనం చేసి కూర్చున్నారు. సరే, గురుదేవులు దృష్టి సారించారు. గేటు బయట ఉన్న 4 కూడా లోపలికి వచ్చి కూర్చోమని చెప్పారు. వాళ్ళు భయపడుతూ అట తమ అధికారి కూర్చుని ఉన్నాడు, ఇటు గురువు గారు రమ్మనమని ఆహ్వానించారు. భయపడుతూ వచ్చారు, లోపలికి వచ్చి కూర్చున్నారు. తర్వాత గేటు దాటి బయటకు వెళ్ళిన తర్వాత ఆ తారతమ్యాలంటాయి. అప్పుడు గురువుగారు అన్నారట, మీరెందుకు భయపడుతున్నారు? నా దగ్గరకు వచ్చిన తర్వాత అందరూ సమానమే. మీ అధికారి ఎంతో వారి కింద పనిచేసే మీరు కూడా నాకు అంతే. గేటు బయట దాటిన తర్వాత వారు అధికారి, మీరు వారి కింద పనిచేసే సబార్డినేట్స్. ఇక్కడంతా సమభావమే ఉంటుంది అని చెప్పారట. ఇదే సమభావాన్ని పాటించటం అంటే. ఆ నిజంగా వచ్చినటువంటి గుమాస్తాలు, ఆ అధికారి ఒక్క క్షణం నివ్వెరపోయినా గురువులోని దివ్యత్వాన్ని కని చాలా సంతోషపడ్డారు. ఈ సమభావాన్ని పాటించటం అంటే ప్రజలందరి పట్ల, మానవులందరి పట్ల, జీవుల పట్ల సమభావం ఉంచుకోగలగటం, అందరినీ ఒకే విధంగా చూడటం. దానివల్ల పేదలు, అసహాయులు కూడా సంతోష తరంగులవుతారు. కేవలం డబ్బును ప్రాతిపదికగా తీసుకుని గౌరవించకూడదు. గుణాలను గుర్తించాలి. మనిషిలోని మానవతా దృక్పథాన్ని మన్నించాలి.
అలా చేయటం వల్ల పూరగుడిసెల్లో నివసించే సాధారణ మానవుడు కూడా మాన్యుడవుతాడు, పుణ్యలబ్ధిని పొందుతారు. సమాజంలో ఇలాంటి సమతాభావం పెరగాలి అని గురుదేవులు పై పద్యంలో తెలియచేశారు. మహనీయులు బోధించేటటువంటి ఈ జ్ఞాన సూత్రాలే కాని నిజమైన విలువ వచ్చేది అంటూ ఈ పద్య భావాన్ని గురుదేవులు తెలియచేశారు. ఒక్క కులములోన చక్కగా జనియింప గొప్పవాడు కాడు కోరి చూడ. ఒక్క కులములోన చక్కగా జనియింప గొప్పవాడు కాడు కోరి చూడ. ఎరుకగలుగువాడే హెచ్చైన కులజుడు కాళికాంబ తనయ కనుము కృష్ణ. గొప్ప కులంలో పుట్టినంత మాత్రాన ఒక వ్యక్తి గొప్పవాడు కావాలని ఎక్కడా లేదు. అసలు గొప్ప కులం, తక్కువ కులం, అగ్రజాతి, అగ్రవర్ణం, నిమ్నజాతి, నిమ్నవర్ణం అనేవి సాంఘిక వ్యవస్థ కోసం అనాది కాలం నుంచి ఏర్పడి ఉన్నాయి. దానిని వికృతార్థాలు తీసుకుని, సంకుచిత భావాల్లోకి తీసుకుని కొద్ది మందిని పీడించేందుకో, హింసించేందుకో, లేదు మరికొద్ది మంది వారిని రెచ్చగొట్టేందుకో, తద్వారా తమ స్వార్థాన్ని నింపుకునేందుకో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అలా కాకుండా ఈ జ్ఞానం అనేది కులాన్ని పట్టి రాదు. పూర్వజన్మ కర్మల వల్ల, పూర్వజన్మ సుకృతం వల్ల పూరిగుడిసులో ఉన్నవాడు, నిమ్న జాతిగా భావించబడుతున్నటువంటి వాడు కూడా అసమానమైన ప్రజ్ఞాధురీనుడు కావచ్చు. ఒక్కసారి విన్నంత మాత్రానే, చూసినంత మాత్రానే ఏ విషయాన్నైనా తెలుసుకోవచ్చు. అలాంటి స్థితి, జ్ఞానము, శక్తి ఉన్నప్పుడు వాడు పూజనీయుడే, మాననీయుడే, అందరూ ఒకటే అన్న స్థితిలో ఆయన ఉత్కృష్టుడే అవుతాడు. జ్ఞానం కలిగిన వాడు ఏ కులంలో పుట్టినా వారు ఉత్తమ కులజలని చెప్పవచ్చు. కులం గొప్పది కావచ్చు, కానీ ఆ కులంలో పుట్టిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు కావాలని లేదుగా. కులం మనిషి యొక్క గొప్పదనాన్ని నిర్ణయించలేదు. ఎంతోమంది తక్కువ కులాల్లో పుట్టిన వాళ్ళు తమ ప్రతిభ ద్వారా అంచెలంచెలుగా ఎదుగుతూ ఆనాటి కాల పరిస్థితులు అనుకూలించకపోయినా ఎన్నో బాధలు పడి తమ పట్టు వీడక జీవితంలో ఉన్నత స్థానాల్ని అధిరోహించారు. అలాగే మేమే శాసించే కులస్థలం అంటూ విర్రవీగిన వారిలో ఎందుకు కొరకాకుండా పోయిన వాళ్ళు కూడా ఉంటారు. కనుక ప్రతిభ వలన గొప్పవాళ్ళు కావటానికి ఈ కులము, ప్రాంతము, మతము అనేవి వేదిక కాకూడదు, ప్రాతిపదిక కాకూడదు. ఆయన మహాపండితుడైనా వీడు సుంఠ కావచ్చు. కాబట్టి మనిషి తన ద్వారా చేయబడినటువంటి కర్మల ద్వారా, ఆ కర్మల యొక్క ఫలితం ద్వారా తన వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకుంటాడు తప్ప కేవలము ఆ వంశం వల్ల, కులం వల్ల, ప్రాంతం వల్ల, లేకపోతే పెద్దలు అధికారుల్లో ఉన్నటువంటి అధికారం వల్ల, ఆధిపత్యంలో ఉండటం వల్ల, పదవి వల్ల కాదు అనేది దీని అంతరార్థం. ఎవరైనా సరే ఎదగాలి అనుకుంటే అలాంటి వారికి జ్ఞానమే కొలబద్ద. జ్ఞానం కలిగిన వాళ్లే ఉత్తములై లోకంలో వెలిసిల్లుతారు. అలాంటి వారినే సమాజం గౌరవిస్తుంది. వారిని కొంతమంది ఆదర్శంగా తీసుకుంటారు. గొప్పవారి విజయ రహస్యాలు అందరికీ తెలియచేయటం వల్ల మిగతా వాళ్ళు కూడా వాటిని ఆచరించి ప్రయత్నం చేసి లాభం పొందుతారు. జ్ఞానం కలిగిన వారితో ధనవంతులు కూడా సమానం కాలేరు. ఎందుకని? జ్ఞానధనంతో తొలతూగలేదు కనుక. భౌతిక ధనం తాత్కాలికమైనది, జ్ఞానం మాత్రమే శాశ్వతమైనది. మనిషి మరణించినా అతని ఆలోచనలు, ఆశయాలు గ్రంథాల రూపంలోనూ, వారు ఆచరించి చూపించగా అనేక వేల మంది, లక్షల మంది హృదయాలలోనూ, అదేవిధంగా నిర్మాణంలో, శాసనంలో ఏర్పరిచిన పద్ధతుల ద్వారానూ సజీవంగా ఉంటాయి. అందువల్ల ఏ కులంలో పుట్టిన జ్ఞానవంతులైన వారిని ఉత్తమ కులస్థుడిగా పరిగణించాలి అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియచేస్తున్నారు. కళలలోన ప్రతిభ కలుగువానిని చూచి కులము పేరు చెప్పి
తొలగించుచుందురు. కళలలోన ప్రతిభ కలుగువానిని జూచి కులము పేరు చెప్పి తొలగుచుందురు. కులము కులమనియడి కుమతులన్ వీడుమా. కులము కులమనియడి కుమతులన్ వీడుమా. కాళికాంబతనయ కనుము కృష్ణ. కళలలో ఉన్నతమైన ప్రతిభని ప్రదర్శిస్తున్న వ్యక్తిని కూడా కులం పేరుతో పక్కన పెట్టే పెద్దలున్న సమాజం ఇది. నిజం చెప్పాలంటే ఇవాల్టి రోజున ఆ స్థితి మారిపోయింది. కులం స్థానంలో రాజకీయ పార్టీ వచ్చింది అని చెప్పుకోవటం సముచితం అవుతుంది. ఇది పరిస్థితి. కుల ప్రాతిపదిక కంటే కూడా ఈనాడు వర్తమాన సమాజంలో రాజకీయమే ప్రతి విషయంలోనూ. ఆఖరికి దేవాలయాల నిర్వహణలో, స్కూళ్ల నిర్వహణలో, మంచినీటి కాలువల నిర్వహణలో, చెరువుల నిర్వహణలో రాజకీయము అనే రంగురంగుల టక్కరి కనిపించని చోటు, కనిపించని తావు లేదు. ఆ రాజకీయంలోనే కలి తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు అని చెప్పుకోవటం ఏమాత్రం అతిశయం కాదు. కళలు 64. అవి దైవదత్తమైనవి. నేర్చుకుంటే వచ్చేది ఆవగింజే. పూర్వజన్మ సుకృతం వల్ల పుట్టుకతోనే ఏదో ఒక కళలో ప్రతిభ కనిపిస్తుంది కొంతమందిలో. ఎవరి దగ్గర నేర్చుకోకుండానే ఎన్నో కళలలో ప్రావీణ్యం చూపిస్తారు. పూర్వకాలంలో రాజులు కళల్ని, కళాకారుల్ని ప్రోత్సహించేవారు. కానీ ఈ విధంగా కళ స్వరూపాన్ని పక్కన పెట్టి వారి వర్ణ వ్యవస్థ చాలా సుస్థిరంగా ఉన్నా కూడా కులాన్ని బట్టి కళని చూసేవాళ్ళు కాదు. అందుకే కళాకారులో ప్రతిభ దిగంతాలకు చేరి ఎన్నో అద్భుతమైన కళల్ని లోకానికి అందించారు. ఎంత ప్రతిభావంతుడైతే అంత గౌరవం, అంత రాజాదరణ లభించేది. దానికి తగ్గట్టుగానే కళాకారులు కూడా మేధస్సుని పూర్తిగా వినియోగించి కళారూపాల్ని ఆవిష్కరించేవారు. 100 సంవత్సరాల పాటైనా వారు సృష్టించిన శిల్ప సంపదల్ని, చిత్ర సంపదల్ని ప్రజలు చూడగలుగుతున్నారు అంటే ఆ రోజులలో వారికి లభించిన ప్రోత్సాహమే. ఈనాడు కూడా అలాంటి కళలను అందించగల కళాకారులు అన్ని వర్గాల్లోనూ, అన్ని వర్ణాల్లోనూ ఉన్నారు. కానీ వారికి సరైన ఆదరణ, ప్రోత్సాహం లేవు. ఎందుకని? ఇక్కడ కూడా అంతే. రాజకీయము అన్ని చోట్ల తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంది కనుక దానికి ఇష్టమైనట్టుగా, దానికి అనుగుణ్యమైన వారు మాత్రమే పైకొస్తున్నారు ఏ రంగంలో అయినా. మిగతా వాళ్ళు అడుగున పడి ఉంటున్నారు, మరుగున పడి ఉంటున్నారు. వాళ్ళని ముందుగా ఈ రకాల వర్గీకరణ చేయటం వల్ల సగం ఉత్సాహం పోతుంది. తర్వాత రకరకాల రాజకీయం చేసి వాళ్ళని ప్రదర్శించనీరు. కళాకారులు ఇలాంటి రాజకీయాలకు బలైపోవటం వల్ల వారి ప్రతిభను అందరికీ ప్రదర్శించే అవకాశం కోల్పోతున్నారు. తద్వారా కళాకారులకు నిరుత్సాహం వస్తోంది. ఒకవేళ చిత్రలేఖనం వంటి పోటీలు, కళలకు సంబంధించిన ఏవైనా పోటీలు జరిగినా మంచి ప్రతిభ కనపరిచిన వారికి కాకుండా ప్రతిభ లేకపోయినా తమ వారైతే చాలు, వారికే బహుమతులు వస్తాయి. ఈ తమవారు అనే దానికి ఒక నిర్దిష్టం అనేది లేదు. ఒకప్పుడు కులాలని కులాల మీద పడి ఏడ్చాం మనం. ఆ కుల వ్యవస్థ కంటే కూడా, గుణ వ్యవస్థ కంటే కూడా ఇవాల్టి రోజున రాజకీయ వ్యవస్థ దేశాన్నంతటినీ కూడా చెదపురుగులా, క్యాన్సర్లా పట్టి పీడిస్తోంది. ప్రతి చిన్న అంశంలో కూడా ఈ పార్టీల ప్రభావం, రాజకీయ ప్రభావం ఉంది. ఇంకా దేంట్లో అయినా సీటు రావాలి అన్నా, స్కాలర్షిప్లు పొందాలన్నా, పెన్షన్ కావాలన్నా ఈ రాజకీయ తన ప్రతిభని, ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. వీటిని దాటి వస్తే తప్ప మానవుడు కాలేడు, మానవుడు మహనీయుడు కాలేడు, విశ్వమానవుడుగా పరిగణించబడలేడు. అప్పుడు ఈ కళలే కాదు, ఏవి అయినా కూడా సరైన ప్రతిభ, సరైన స్థానం ఉన్న వాటికి సరైన గుర్తింపు లభిస్తుంది. అంతే తప్ప ఈ రాజకీయమనో, కులమనో, వర్గమనో, వర్ణమనో, ప్రాంతమనో కుశ్చితాలకి, ఈ కుశ్చిత మతులకి ఇవి
వాస్తవ దృష్టి అబ్బటం కష్టం. అలాంటి వాస్తవ దృష్టి అబ్బాలి. అప్పుడే ఈ కలియుగంలోని కల్మషానికి దూరంగా కళలు కాని ప్రతిభ కాని ఎదుగుతాయి అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుదేవులు పై పద్యంలో తెలియచేశారు. హర్షమొసగునట్టి ఆత్మజుల్గలుగంగ పుట్టివచ్చు కీర్తి పుడమి మీద. హర్షమొసగునట్టి ఆత్మజుల్గలుగంగ పుట్టివచ్చు కీర్తి పుడమి మీద. ఉన్న కీర్తి పెంచ ఒక్కరైనను జాలు. ఉన్న కీర్తి పెంచ ఒక్కరైనను చాలు. కాళికాంబతనయా కనుము కృష్ణ, కనుము కృష్ణ. సంతోషాన్ని కలిగింపచేసే సంతానం పేరు ప్రఖ్యాతులు గడిస్తే తల్లిదండ్రులకి కీర్తి పెరుగుతుంది ఆ పుత్రుడి వల్ల. తల్లిదండ్రుల కీర్తిని పెంచడానికి వాడు ఒక్కడైనా, ఒక కొడుకైనా చాలు, ఒక కుమార్తె అయినా చాలు. అయితే పుత్ర సంతానం వల్ల వంశం వృద్ధి చెందుతుంది. వంశం పేరు ప్రతిష్టలు కలకాలం ఉంటాయి. సంతానం కలిగినప్పుడు తల్లిదండ్రులకు ఎంతో ఆనందం కలుగుతుంది. అందులో పుత్ర సంతానం కలిగితే ఆ ఆనందానికి అవధులుండవు. ఆ పిల్లలు పెరిగి పెద్దవారై విద్యాబుద్ధుల్లో అన్నింటిలో ముందు శ్రేణిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులకు ఆనందంతో పాటు సాంసారిక జీవనపు తృప్తి కలుగుతుంది. పిల్లలు మంచి హోదాలోకి వచ్చినప్పుడు, గొప్ప పదవులు నిర్వహిస్తున్నప్పుడు తల్లిదండ్రులు కూడా మంచి పేరు లభిస్తుంది. పుట్టిన సంతానం ఆత్మజ్ఞాన సంపద కలవారైతే అప్పుడు ఇంకా ఆ ఆనందం ఇంత అంతా అని చెప్పలేము. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కాదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి అని చెప్పుకొస్తాడు. కొడుకు పుట్టగానే సంతోషం రాదు, కానీ పెరిగి పెద్దవాడే కీర్తి ప్రతిష్టలు తాను పొంది తద్వారా తల్లిదండ్రులకు ఆ కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తే అప్పుడు నిజమైన పుత్ర సంతానపు ఉత్సాహాన్ని పొందుతారు అని చెప్పారు. అట్లాంటిది వీళ్ళు ఆత్మజ్ఞాన సంపన్నులైనప్పుడు ఈ ఆనందం అంతా ఇంత కాదు. ఆత్మజ్ఞాన సంపన్నులంటే సాక్షాత్తు దైవాంశ సంభూతులు, కారణ జన్ములే. అలాంటి వారి వల్లనే లోకంలో విశ్వశాంతి వర్ధిల్లుతుంది. వారి శక్తి వల్ల పూర్వజన్మ పాపకర్మలు కూడా తొలగిపోతాయి. ఎక్కడ కాలు మోపితే అక్కడి ప్రాంతం సుభిక్షంగా మారుతుంది. ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారు. అలాంటి వారి తల్లిదండ్రులు కూడా ఎక్కడికి వెళితే అక్కడ వారికి గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆత్మజ్ఞానులైన సంతానాన్ని పొందాలి అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం కావాలి. ఎందుకంటే దైవాంశను బిడ్డగా పొందే అర్హత వారికి ఉన్నప్పుడే అలాంటి సంతానం కలుగుతుంది. దశరథ మహారాజుని చెప్పుకొస్తాడు. రారా రారాయని నోటరబిల్వగా దశరథుడు తపమేమి చేశాడు. తళుకు చెక్కిళ్ళ మీద ముద్దులిడగ కౌసల్య. తళుకు చెక్కిళ్ళ మీద ముద్దులిడగ కౌసల్య తపమేమి చేసిందో. రారా రారాయని నోటరబిల్వగా దశరథుడు తపమేమి చేశాడో. మరి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి కొడుకుగా శ్రీరామచంద్రుడిగా గర్భవాసాన కనాలి అంటే ఆ కౌసల్యామాత ఏవి తపస్సు చేసిందో, దశరథుడు ఏ తపస్సు చేశాడో అని ఈ కీర్తనలో పొగుడుతూ ఉంటారు. అలాగే ఈ కారణ జన్ముల్ని, ఆత్మజ్ఞుల్ని పుత్రులుగా సంతానంగా పొందాలి అంటే వాళ్ళకి ఎన్ని జన్మల సుకృతం ఉండి ఉండాలి. అప్పుడే వాళ్ళకి దైవాంశను బిడ్డగా పొందే అర్హత, అలాంటి వారిని తమ సంతానముని చెప్పుకునే యోగ్యత కలుగుతాయి. తల్లిదండ్రుల కీర్తిని పెంచటానికి ఒక్క సంతానమైనా చాలు అంటూ మరి తాను సప్తమ సంతానంగా సామాన్య కుటుంబంలో జన్మించి
12 నుండి 13 వచ్చేసరికి వర కాళీమాత ఆది పరాశక్తి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ తల్లి సాక్షాత్కారంతో ఆనందానుభూతుల్ని పొంది యోగ సిద్ధుల్ని పొంది వాటి రోజున జగద్గురువుగా అందరితో కలిసిమెలిసి ఉంటూ కూడా పరమోత్కృష్టమైన స్థితిలో గురుత్వాన్ని నేర్పుతున్న వెంకట కాళీకృష్ణుల్ని కన్నా ఆ తల్లిదండ్రులు ఐతమరాజు పార్వతమ్ములు, మరి ఆనాడు కౌసల్య దశరథుడు యశోదానందులు ఎన్ని తపస్సులు చేసి ఆ కృష్ణ పరమాత్మని రామచంద్రుడిని పొందారో అలాగే ఈ తల్లి పార్వతమ్మ పుణ్యాత్మరాలు, ఆ తండ్రి ఐతమరాజు ధన్యాత్ముడు పరమ పూజ్యుడైనటువంటి వెంకట కాళీకృష్ణుల వారికి జన్మనిచ్చేందుకు ఎంత సుకృతాన్ని చేసుకున్నారో ఈ సందర్భంలో మనం వారి గుర్తు చేసుకుని నతమస్తకులై వినమ్రతతో ఒక నమస్కారాన్ని సత్యవంతులెప్పుడు సంతసముననుందురు పాప భాగులెల్లవగరుచుందురు. సత్యవంతులెప్పుడు సంతసముననుందురు పాప భాగులెల్ల వగచుచుందురు. సంతసమును మించు సత్యధనము లేదు, సంతసమును మించు సత్యధనము లేదు. కాళికాంబ తనయ కనుము కృష్ణ. సత్యాన్ని పలికేవారు, ఆచరించేవాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. పాపాత్ములేమో ఎప్పుడూ చింతలో మునిగి తేలుతూ ఉంటారు. అందువల్ల నిజమైన సంతోషాన్ని మించిన ధనం ఏదీ లేదు. సంతోషంగా జీవించటం వల్ల ఆయువు వృద్ధి అవుతుంది. ఆరోగ్యం సంతోషం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎంత సంపాదించినా సంతోషం లేని జీవితం వ్యర్థం. కొంతమంది ముక్కుసూటిగా మాట్లాడతారు, ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. అంటే వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా చెబుతారు, డొంక తిరుగుడు లేకుండా పనులు చేస్తారు, సత్యాన్నే పలుకుతారు, ఆచరిస్తారు. వారి మానసిక స్థితి అందుకు అనువుగా ఉంటుంది. ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు. కనుక వారి మనసులో ఇంకా చెప్పవలసిందేమీ ఉండదు. అందువల్ల దాని గురించి తర్వాత ఆలోచనలు ఏమీ ఉండవు. కనుక హాయిగా ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు. కానీ నిజాల్ని దాస్తూ ఆ విషయాల వల్ల లబ్ధి పొందాలి అనుకుని పాపపు పనులకు పాల్పడేవారు మాత్రం అశాంతితో కుమిలిపోతూ ఉంటారు. నెత్తిన భారం మోస్తూ తిరిగేవాడు ఆ భారం ఉన్నంతకాలం బాధని అనుభవించవలసిందే, భారాన్ని మొయ్యవలసిందే. వెంటనే దించేసుకునే వారికి ఈ బాధ ఉండదు, ఈ దుఃఖము ఉండదు, వారికి ఆనందమే ఉంటుంది. పాపకర్మలు ఆచరించేవాళ్ళు నిజాలు చెప్పక మాటలతో మనుషుల్ని తప్పుదో పట్టించటానికి ఏమి చెయ్యాలా, ఎలా చెయ్యాలా అంటూ ఆలోచిస్తుంటారు. అందువల్ల వారి మనసులు ఎప్పుడు కుళ్ళు ఆలోచనతోనే నిండి ఉంటాయి. కనుక అలాంటి వారికి సంతోషానికి తావు ఉండదు. నిరంతరం చెడు ఆలోచనలతో పాపపు పనులతో కుమిలిపోతూ ఉంటారు. అందుకోసం వారికి వచ్చే లాభం కూడా ఉండదు. వారిది ఇసుకలో తైలాన్ని తీయాలనే ప్రయత్నం. కనుక సంతోషాన్ని పంచే పనులని ఆచరించాలి. అందుకోసం సత్ప్రవర్తనతో మెలగాలి అంటూ భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియచేశారు. ఘనజనులను జగతి గౌరవం ముగజూచి సమయమెరిగి మిగుల సహకరింప. ఘనజనులను జగతి గౌరవం ముగజూచి సమయమెరిగి మిగుల సహకరింప. ఘనుల దీవెనలవే ఘనరక్షగా నిల్చు. ఘనుల దీవెనలవే ఘనరక్షగా నిల్చు. కాళికాంబ తనయ కాళికాంబ
తనయా కనుము కృష్ణ. గొప్పవారి పట్ల గౌరవంగా మెలిగి సరైన సమయంలో వారికి సహకారం అందిస్తే వారి దీవెనలు గొప్ప రక్షలుగా నిలిచి ఉంటాయి. గొప్పవారిని గౌరవించి సహాయం చేసే భాగ్యం అందరికీ దక్కదు. ఎంతో అదృష్టం ఉంటేనే అలాంటి వారికి తమ వంతుగా సహాయం చేయటం జరుగుతుంది. ఈ సందర్భంలో ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఒక దేశపు రాజు మంది మార్బలంతో కలిసి వేటకు వెళ్ళాట. కొంత సమయం గడిచేసరికి వేటలో బాగా అలసిపోయాడు. ఆ రాజ పరివారం కూడా దారి తప్పేసరికి రాజు ఒక్కడైపోయాడు. అసలే అడవి వేట తమకంలో ఉన్నప్పుడు సహజంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలసిపోయిన దాని మీద రాజుకు దాహం ఎక్కువైంది. దాహం తీర్చుకోవటానికి నీటి కోసం వెతుకుతూ ఉంటే దగ్గరలో చిన్న కుటీరం కనిపించింది, ఒక గుడిసె లాంటిది. బయట గుర్రపు డెక్కల చప్పుడు విని ఆ కుటీరంలోంచి ఓ వ్యక్తి బయటకు వచ్చి సాధారణ దుస్తుల్లో ఉన్న రాజును గుర్తించగా లోపలికి తీసుకెళ్లి కాస్త ఆదరంగా మాట్లాడి ఆయన దాహం తీర్చి దగ్గరున్న పళ్ళనిచ్చి తినమని చెప్పారు. సేద తీరింది, ఆకలి తీరింది. ఆ రాజు నెమ్మదిగా నిద్రించాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి కట్టెలు కొట్టుకోవడం కోసం అడవిలోకి వెళ్ళాడు. ఎవరో అతిథి వచ్చారు, అతిథి దేవో భవ, వచ్చిన వారు ఎవరైనా సరే తనకు చేతనొచ్చినటువంటి ఆతిథ్యం ఇవ్వాలి అనేది గొప్ప సంస్కారం. ఆ సంస్కారవంతుడు గనక ఉన్న పళ్ళనిచ్చాడు, మంచినీళ్ళనిచ్చాడు, ఆ ఉన్న చాపేదో పరిచాడు. రాజు దాని మీదే నిద్రపోయాడు. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు అని తెలుగులో సామెత చెబుతారు కదా. సరే, మరి తన పని తను చూసుకోవాలి కదా, రెక్కాడితే గాని డొక్కాడదు. రాజును వెతుక్కుంటూ వచ్చిన పరివారం ఆయన్ని ఆ కుటీరంలో, ఆ గుడిసెలో ఉన్నట్టు గుర్తించారు. అందరూ కలిసి రాజుగారితో రాజధానికి వెళ్ళిపోయారు. సరే, ఇంకా ఈయనేం పెద్ద పట్టించుకోలేదు. కట్టలు కొట్టుకోవటానికి ఆ పేదవాడు వెళ్ళిపోయాడు. ఆ గుడిసెలో వ్యక్తి సాయంత్రం ఇంటికి వచ్చి చూస్తే రాజు లేడు. బహుశా బడెలకి తీరిపోయి వెళ్ళిపోయి ఉంటాళ్లే అని అనుకున్నాడు. 2 రోజులు గడిచేసరికి ఆ గుడిసెలో వ్యక్తి కోసం రాజభటులు వచ్చి అతన్ని రాజు దగ్గర తీసుకువెళ్ళి వారి ఎదుట నిలబెట్టారు. ఆ వ్యక్తికి ఏం జరుగుతుందో అర్థం కాల. తను ఏం తప్పు, ఏ రాజద్రోహం చేయలేదే, మరి ఎందుకు రాజు వద్ద నిలబెట్టారో అర్థం కాక తలంచుకుని నిలబడ్డాడు. అప్పుడు రాజు సభికులను ఉద్దేశించి నిన్న అడవిలో జరిగిన సంఘటనలు తెలిపి ఆ నిలబడ్డ వ్యక్తి ఆ దేశపు రాజు యొక్క గౌరవాన్ని, ప్రాణాన్ని కాపాడినట్లుగా చెప్పి ప్రత్యేకించి నిష్కల్మషంగా ప్రతిఫలాపేక్ష లేకుండా ఇంటికి వచ్చినటువంటి వారు పేద ధనికుడా, గొప్ప చిన్నవాడా అనే భేదభావం లేకుండా తనకున్న దాంట్లో ఆదరించి ప్రతిఫలాపేక్ష లేకుండా వెళ్ళిపోయాడు. కనుక అది గౌరవాన్ని కాపాడినట్టు, వ్యక్తిత్వాన్ని నిలిపినట్టుగా భావించి రాజు దానిని ప్రకటించి అక్కడే అతను నివసించే అడవిలో ఉన్న అన్ని గ్రామాలపైన, గూడాలపైన సామంతరాజుగా ప్రకటించాడు. అంటే గొప్పవారు అని తెలిసి గాని తెలియక గాని చేసిన సహాయం వారికి దీవెనలే ఇస్తుంది, మంచినే కలిగిస్తుంది. అలాంటి వారిని దర్శించటానికి కానీ సేవించుకోవటానికి కానీ అదృష్టంతో పాటు పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి. మనం అనేక మందికి సేవ చేస్తూ ఉంటాం, అనేక మంది సహాయం చేస్తూ ఉంటాం. ఆ సహాయం పొందినటువంటి వారు, సేవ తీసుకున్నటువంటి వాళ్ళు మహనీయులు అయితే మనకు తెలియకుండానే చేసిన సేవకి, ఇచ్చిన దానానికి అనంతమైనటువంటి ఫలితం లభిస్తుంది. అటువంటి వారి దీవెనలు మనకి పరమ రక్షగా ఉంటాయి. కనుక పెద్దల దీవెనలు జీవితాలకి కొత్త వెలుగుల్ని ప్రసాదిస్తాయి, ఉన్నత స్థితిని పొందటానికి దోహదపడతాయి అంటూ భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియచేశారు.